మీకు అనిపించిందా ఈ కమిటీలో జాయిన్ అయిన తర్వాత లైక్ మన మలయాళంలో రీసెంట్ గా వచ్చిన హేమ కమిటీ రిపోర్ట్ టాలీవుడ్ లో కూడా ఇలాంటిది ఇమీడియట్ గా ఒకటి పెట్టాలి లేదా దీన్నే దాని సైడ్ టర్న్ చేయాలి అగ్రెసివ్ గా అని అక్కడ ఐ థింక్ ఫిలిం ఇండస్ట్రీ అన్ఆర్గనైజ్డ్ ఉంది కదా, ఒక చోట వర్క్ చేయరు, ఇన్ని చోట్ల వర్క్ చేస్తారు, కొత్త వాళ్ళు వస్తారు, ఒక కంపెనీ లాగా ఒక వర్క్ ప్లేస్ లేదు కాబట్టి ఇలాంటి వాటికి ఇంకా అవసరం. బాష్ కమిటీ అనేది ఇంకా ఎక్కువ అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళకి చాలా మందికి 24 క్రాఫ్ట్స్ లో ఎక్కడికి వెళ్ళి ఏం చెప్పుకోవాలో తెలియదు. ఇలా హెరాస్మెంట్ కి గురైన ఎవరికి వెళ్ళి రిపోర్ట్ చేయాలి వాళ్ళు, అది తెలుసుకోవడానికే టైం పడుతుందేమో లాగా ఉండకూడదు కదా. సో డెఫినెట్ గా ఇలాంటి రిపోర్ట్ రావాలి, అప్పుడే కదా మార్పు అనేది జరిగేది. రిపోర్ట్ నుంచే ఏమేం మార్చాలి, ఏమేం ఇంప్లిమెంట్ చేయాలి ఇలాంటివి వస్తాయి కాబట్టి ఖచ్చితంగా అవసరం. రైట్. కావ్య గారు మహిళల గురించి, మహిళల హక్కులు, చట్టాల గురించి చాలా బాగా మాట్లాడుతూ ఉన్నారు. బట్ ఈ మధ్య కాలంలో వచ్చిన ఎక్కువగా న్యూస్ యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, ఈ నిన్నటి వరకు కూడా హర్ష సాయి ఇష్యూ, జానీ మాస్టర్ ఇష్యూ, రాజ్ తరుణ్ ఇష్యూ, ఈ ఎమ్మెల్యే ఆదిమూలం ఇష్యూ, వీటన్నిట్లలో కూడా అమ్మాయిలు బాధితులుగా విక్టిమ్స్గా పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతున్నారు, వాళ్ళు కేసెస్ ఫైల్ చేస్తున్నారు. బట్ అవి ఎప్పటికీ తేలుతాయి, వాళ్ళకి ఎప్పటికీ న్యాయం జరుగుతుంది, ఇవన్నీ మళ్ళీ క్వశ్చన్ మార్క్స్. న్యాయం జరుగుతుంది అంటే శిక్షలు పడినాయి కదా, పడాల్సిన వాళ్ళకి శిక్షలు పడుతూనే ఉన్నాయి. ఉరి శిక్ష కాదు కదా, వాళ్ళు చేసిన అవ్వనంత వరకు వాళ్ళ ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళే కానీ నిందితులు కాదు అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. అంటే అది ప్రాసెస్, మన జ్యుడిషియల్ ప్రాసెస్ కొంచెం టైం పడుతుందండి. అంటే మనం ఇది వినంగానే మన అందరికీ ఎన్కౌంటర్ చేసేయాలి ఇలాంటివన్నీ అనిపిస్తాయి కొన్ని విషయాల్లో. అంటే ఇవన్నీ మీరు చెప్పినవి అన్ని రీసెంట్ గా జరిగినాయి కానీ ఒక్కొక్క ఇన్సిడెంట్ టోటల్లీ డిఫరెంట్ కాబట్టి వాటి మీద నేను కమెంట్ చేయలేను. బట్ ఈ మెడికో విషయంలోనూ అలా చూస్తే మనకి అనిపిస్తుంది, మనకే వెళ్ళి వాడిని పట్టుకుని మనమే చంపేయొచ్చా అన్నట్టు అనిపిస్తుంది. లేకపోతే పోలీసులు చంపేయొచ్చు కదా, గన్తో షూట్ చేయొచ్చు కదా అని చెప్పి. కానీ ఒక ప్రాసెస్ అనేది ఫాలో అవ్వాల్సి వస్తుంది. అండ్ నీడ్లెస్ టు సే మన జ్యుడిషియరీ పర్ఫెక్ట్ ఫుల్ ప్రూఫ్ ఎంత చేస్తున్నా కొంచెం టైం కన్స్యూమింగ్ అయితే ఉంది. బట్ మీరు చూసుకుంటే వెంటనే జైలుకి తీసుకెళ్లడము అండ్ విక్టిమ్ కి సపోర్ట్ ప్రొవైడ్ చేయడంలో డెఫినెట్ గా మనం ముందంజలోనే ఉన్నాము. ఇట్స్ ఎ ప్రాసెస్, అది మనం గౌరవించాలి. డెఫినెట్ గా స్పీడప్ కూడా అవుతుంది. ఇప్పుడు ప్రాసెసింగ్ కూడా అంత ముందర కంపేర్ చేసుకుంటే ఐఎమ్ టెలింగ్ స్పీడ్ అయినాయి. సో కావ్య గారు ఫెమినిస్ట్ లాయర్ అంటే ఏం చెప్తారు? ఫెమినిస్ట్ లాయర్ అంటే ఇప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళు సమానం, వాళ్ళకి సమాన హక్కులు ఉండాలి, అన్నిట్లో ఆడవాళ్ళు కూడా ముందంజ వెయ్యాలి, అలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ అవ్వాలి అన్నదైతే నేను నమ్ముతానండి. అప్పుడే మనకి ఫెయిర్ అండ్ జస్ట్ సొసైటీ మనం మాట్లాడుకునేది అప్పుడే వస్తుంది ముందలకి. ఒక్కళ్ళే బాగుండి మగవాళ్లే అనగదొక్కేస్తే ఒకళ్ళని అది రాదు. ఎట్ ద సేమ్ టైం మిస్యూజ్ అవుతున్నాయి లాస్, మగవాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు, విక్టిమ్స్ ఉన్నారు, బాధలు పడుతున్నారు, ఫాల్స్ కేసెస్ వల్ల జాబ్స్ పోయిన వాళ్ళు ఉన్నారు, ఆల్మోస్ట్ దాకా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అన్నది కూడా అంతే వాస్తవము. నేను ఫెమినిస్ట్ అంటే ఇన్ అ గుడ్ వే, అంటే మార్పు కోసం ప్రయత్నిస్తున్నాను, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నాను అన్న దాంట్లో మీరు ఫెమినిస్ట్ లాయర్ అంటే నేను ఒప్పుకుంటాను. ఐ విల్ బి మోర్ దాన్ హ్యాపీ. బట్ అట్ ద సేమ్ టైం ఆడవాళ్ళు ఏది చేసినా కరెక్టే, ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చినా కరెక్టే, వాళ్ళు మాట్లాడారంటే కరెక్ట్ ఇంకా ఉంటుంది కదా, అసలు తప్ప అనేది ఆడవాళ్ళు చేయరండి. అలాంటి అభిప్రాయాలు అయితే నాకు లేవు. ఎందుకంటే మనం చూస్తుంటే సొసైటీలో అలా చెప్పలేం కదా. ఇప్పుడు నాకే మగవాళ్ళ క్లయింట్స్ కూడా ఉన్నారండి, వాళ్ళ తరపున కూడా నేను న్యాయం గురించి పోరాడుతున్నా. ఈవెన్ వెన్ ఇట్ కమ్స్ టు చైల్డ్ రైట్స్ కూడా ఇప్పుడు మదరే కొంత ఏజ్ వరకు న్యాచురల్ గార్డియన్ కింద అప్పచెప్తాం అనమాట. విజిటేషన్ రైట్స్ కి ఫాదర్ వేసుకుంటారు, ఇది మామూలుగా జరుగుతూ వస్తుంది. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే కొన్ని విషయాల్లో మదర్ టేక్ కేర్ చేయలేకపోతున్నారు, మెంటల్ స్టేట్ బాగోకను అట్లా. అలాంటప్పుడు ఫాదర్ కి కూడా కస్టడీ ఇవ్వాలి అని చెప్పి న్యాయస్థానాన్ని నా సైడ్ నుంచి కూడా మేము అప్రోచ్ అయ్యాము. సో అది అంటే జస్టిస్ ఈజ్ సుప్రీం అండి, జస్టిస్ న్యాయము. జెండర్ అనేది చాలా చిన్నది ఈ న్యాయానికి సంబంధించి వస్తే. న్యాయం అనేది జరగాలి మగవారికి కానీ ఆడవాళ్ళకి కానీ. ఈ అలా చూసుకుంటే అయితే నేను ఫెమినిస్ట్ లాయర్ కాదు, ఐఎమ్ హ్యూమనిస్ట్, లైక్ దట్. నాట్ హ్యూమనిస్ట్, యాక్టివిస్ట్, ఆఫ్ కోర్స్ కొన్ని విషయాల్లో ఫెమినిస్ట్. రీసెంట్ టైమ్స్ లో మీరు డీల్ చేసిన కేస్ గురించి ఏమైనా, ద టచింగ్ కేస్ ఏదైనా ఉంది
మాతో షేర్ చేసుకోవాలనిపించేది యాజ్ ఎ అడ్వకేట్? యా, రీసెంట్ టైమ్స్లో ఇప్పుడు నేను ఏం చూస్తున్నానంటే మగవాళ్ళు అంటే పిల్లల్ని అంత పట్టించుకోరు. ఇప్పుడు ఒక పెళ్లి తర్వాత వాళ్ళు డివర్స్ అయిపోయింది అనుకోండి, పిల్లలు ఉన్నా సరే ఆడవాళ్లే పట్టించుకుని మగవాళ్ళు దూరం వెళ్ళిపోతారు. దే కెన్ స్టార్ట్ అగైన్, ఎందుకంటే వాళ్ళు ఫినాన్షియల్ ఇండిపెండెంట్, ఇలా అన్ని చూస్తుంటాము. అలాంటిది కాదండి. నా దగ్గర మగవాళ్ళు ఫాదర్స్ చాలా మంది బాధపడుతూ మాకు కస్టడీ కావాలండి, లేకపోతే విజిటేషన్ ఇప్పించండి అని చెప్పి జెన్యూన్ గా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. రీసెంట్ టైమ్స్ లో 1-2 కేసెస్ అలాంటివి. అది నేను చాలా టచింగ్ గా ఫీల్ అయ్యాను. ఆన్ అబౌవ్ దట్ వన్ మోర్ థింగ్ ఇస్, ఇప్పుడు దాకా మనం రైట్స్ గురించి మాట్లాడుకుంటే డాటర్ ఇన్ లా బేస్డ్ లాగా ఉంటాయి. ఇఫ్ యూ సీ గృహహింస, అది అలాంటిది ఏం లేదండి. మదర్ ఇన్ లాస్ సఫర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా మేము తీసుకున్నాం. లైక్ పర్సన్ ఎవరైతే ఉన్నారో హస్బెండ్ వాళ్ళ మదర్ వచ్చి జెన్యూన్ గా సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు. కోడలు చేతుల్లో దెబ్బలు తిని, కోడలు హెరాస్మెంట్ చేస్తే హస్బెండ్ గానీ మదర్ ఇన్ లో గానీ గురయ్యి, సో వాళ్ళ సైడ్ నుంచి కూడా మనం డొమెస్టిక్ వైలెన్స్ వేయడము, కేసెస్ ఫైల్ చేయడం. డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ వాళ్ళు కూడా వేస్తే లేదు అంటే మదర్ ఇన్ లా సైడ్ నుంచి వేయొచ్చు. అది జెండర్ బేస్డ్. అండ్ ఒకటి నేను ఇప్పుడు మీకు చెప్పాలి, మనం జెండర్ బేస్డ్ లాస్ గురించి చెప్తున్నామని, పాక్సో ఉమెనే వేయొచ్చు అని వస్తుంది. దట్ ఈస్ నాట్ ట్రూ. ఇట్ ఈస్ నాట్ జెండర్ బయాస్డ్. ఎవరైనా 18 years లోపల మైనర్స్ కాబట్టి ఎవరైనా ఆ రకంగా హెరాస్మెంట్ కి, అసాల్ట్ కి గురైతే వాళ్ళు ఖచ్చితంగా వేయొచ్చు. ఇట్ ఈస్ జెండర్ న్యూట్రల్. ఓకే. సో ఆ కేసుకి సంబంధించి ఇప్పుడు ఎంటైర్ సొసైటీ అంతా చర్చ పెడుతుంది. అగైన్ మళ్ళీ జాన్ మాస్టర్ ఇష్యూ దగ్గర ఎందుకు ఆ అమెండ్మెంట్ అంత స్ట్రిక్ట్ గా చేయబడింది? ఓన్లీ ఇష్యూస్ కాబట్టి అంత స్ట్రిక్ట్ గా ఉన్నాయంట. ఇష్యూ కాబట్టి ఇప్పుడు నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు నాకు ఒక 16 years కొడుకున్నాడు అనుకోండి, మిమ్మల్ని శ్రావణి ఆంటీ ఐ వాంట్ టు హ్యావ్ ఎ బీర్ అన్నాడు అనుకోండి, మీతో మీరు ఇప్పించారు అనుకోండి, ఇప్పుడు ఎవరిది తప్పు? అఫ్ కోర్స్ నాది, ఎందుకంటే తెలియదు. మీరు కాదు, అతనే నన్ను వచ్చి అడిగాడు, అసలు నా పనేదో నేను చేసుకుంటున్నాను, ఆ బాబే వచ్చి ఆంటీ అని పిలిచి నన్ను అడిగాడు అంటే, అలా మైనర్స్ డెసిషన్ తీసుకోలేరు కదా. దే కెనాట్ గివ్ కన్సెంట్. సొసైటీ జనరేషన్ చాలా చేంజ్ అయిందండి. 12 years 13 years బాయ్ కి హీ నో ఎగ్జాక్ట్లీ వాట్ హీ వాంట్స్ అండ్ చాలా మెచ్యూర్డ్ థింగ్స్ టాక్స్ వాళ్ళ మధ్య ఉంటూ ఉన్నప్పుడు ఎక్కడో అనిపిస్తుందా కొన్ని అమెండ్మెంట్స్ లో ఇంకా కొన్ని చేంజెస్ రావాలి? లేదంటే లేదు, అస్సలు అనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు తొందరగా మెచ్యూర్ అవ్వాల్సిన సిచ్యువేషన్స్ అయితే వస్తున్నాయి. అంత ముందల కాలం వల్ల తొందరగా, అంటే మనకి చైల్డ్హుడ్ అంటే 16 years 17 years దాకా ఏమీ తెలిసేది కాదు. ఇప్పుడు వాళ్ళకి అన్నిటి మీద అవగాహన ఉంటుంది, వాళ్ళకి ఇంటర్నెట్ ఉంది, మీడియా ఉంది, ఫ్రెండ్స్ ద్వారా చాలా తెలుస్తున్నాయి, అలా డెవలప్ అయ్యారు. వాళ్ళ ఐక్యూ ఇంటలెక్చువల్ చాలా హైగా ఉంది మనకు ఆ ఏజ్ లో కంపేర్ చేసుకుంటే. ఇప్పుడు ఒక డిస్కషన్ మనం వాళ్ళతో మొదలు పెడితే వాళ్ళు కూడా వాళ్ళ పాయింట్స్ స్ట్రాంగ్ గా అసర్టివ్ గా చెప్పగలరు. సో అలా వాళ్ళకి అన్ని రకాలుగా అవగాహన ఉంది. బట్ ఈక్యూ వెన్ ఇట్ కమ్స్ టు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇంకా పిల్లలే. వాళ్ళకి ఇంకా కేర్ గివింగ్ కావాలి, వాళ్ళు తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అదైతే మారలేదు కాబట్టి ఐ డోంట్ థింక్ అలాంటి అమెండ్మెంట్స్ రావాలని. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి కావ్య గారు, చాలా విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశారు. Thank you, Shravani garu. It was really nice talking to you. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో కొన్ని లా ఇష్యూస్ కి సంబంధించి మళ్ళీ ఒక ఇంటర్వ్యూ మాత్రం చేస్తాం మీతో. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. ఇది అడ్వకేట్ కావ్య గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. దట్స్ ఆల్ ఫర్ నౌ.